హాయ్ అండి. హాయ్ అమ్మా. రేపు విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. సూర్య అండ్ మమితా బైజుది. సో ఎలా ఉంటుంది అంటారు థియేటర్స్ లో? మన సూర్యదా? సింగం సూర్య. మన సింగం సూర్యనే. ఎంత మాట అడిగారు మీరు. విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య సినిమాలు. సింగం చూసావా? సింగం 2 ఎలా ఉంది? సింహం లాగానే ఉంది కదా. ఆ సినిమాలు దాటుకొని పోయేసి ఏమైతే తెలుసా, బ్లాక్ బాస్టర్ హిట్, బంపర్ హిట్. సూర్య ఏదన్నా సినిమా తీశాడు అంటే మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి ఉంది. ఒక సింహాన్ని సినిమాలో చూసినట్టే ఉంటుంది. అంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టే. మీరెవ్వరు అనుమానం పడాల్సిన అవసరమే లేదు. దీంట్లో ఇంత కూడా మీరు డౌటులు అడగాల్సిన అవసరం లేదు. ఏంటి అని కూడా ఒక క్వశ్చన్ వేసే ఇది కూడా మీకు లేదు ఛాన్స్. ఎందుకు? నేనేం చెప్పినా అది హిట్ అయిపోవాల్సిందే. హిట్టే అది. సో మమితా బైజు యాక్టింగ్ ఎట్లా చేస్తుందని అనుకుంటున్నారు? యాక్టింగ్ ఆల్రెడీ మనం చూసాం. నేను ఎలా అనిపించింది? ఎంత బాగుంది. చూస్తుంటే చూడాలి అనిపించేలాగా ఉంది ఆమె హీరోయిన్. ఎంత క్యూట్గా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత ముద్దుగా ఉంది. అలాంటిది సూర్య పక్కన చేసిందంటే ఎవరికైనా అదృష్టం. ఇదిగో వెన్ను తట్టి తలుపు తట్టి రావాలి. అలా వస్తేనే ఎవరైనా సరే ఆ హీరో పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఈ సినిమా పరంగా చూస్తే అమ్మా నేను ఒక్కడే చెప్తానమ్మా, బ్లాక్ బాస్టర్ హిట్టేనమ్మా. ఇంకా మీరెవ్వరు అనుమానించద్దు. దీంట్లో అనుమానాలు అస్సలు పెట్టుకోవద్దండి. ఎంత అసలు ట్రైలర్ చూస్తుంటే ఎంత బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే రాధిక గారు, దీంట్లో రాధిక గారు యాక్టింగ్ చేశారు తెలుసా. నాకు బాగా ఇష్టం రాధిక అంటే. అలాంటిది సూర్యకి రాధికకి భలే సెట్ అయింది. తల్లి కొడుకు కదా, తల్లి కొడుకులేనా? ఇంకా మీరు ఈ సినిమా గురించి మర్చిపోండి. మీరు హాయిగా తిని మంచిగా హ్యాపీగా నిద్రపోవాలంటే బ్లాక్ బాస్టర్ హిట్టే అని చెప్పేసి ఆలోచించుకొని నిద్రపోండి. రేపే రిలీజ్ అది. నేను చెప్పాను ఇక్కడ. తర్వాత మీరెవరు తిట్టకండి. ఆల్రెడీ హిట్టే అని చెప్పాను. ట్రైలర్ చూస్తేనే హిట్ అనిపించిందంటే ఇంకా సినిమా చూస్తే బంపర్ హిట్ అని చెప్పి చెప్తున్నా. సో మెయిన్ గా సూర్య లుక్స్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు స్టార్టింగ్ మూవీస్ చూసుకున్నట్టయితే ఎలా ఉన్నారు, అంతకంటే కూడా యంగ్ గా అనిపిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? చెప్పాను కదా, సింహం ఎప్పుడు సింహమే. సింహం ఎప్పుడు సింహమే. వేరే జంతువులాగా మనం చూడాల్సిన అవసరం లేదు. దాంట్లో సింగం సినిమాలో కంటే ఈ సినిమాలో ఎంత అందంగా ఉన్నాడు తెలుసా సూర్య. మామూలు అందంగా లేడమ్మా, అంత అందంగా ఉన్నాడు. ఇక్కడ అడుగుతుంది, అక్కడ ఏమో గుసగుసలు మాట్లాడతారు. మరి సింగం సినిమాలో అంటే ఇంకా క్యూట్ గా ఉన్నాడు. అంటే ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడు అంటే ఆ అందానికే సినిమా హిట్ అయిపోతుంది. ఆ యాక్టింగ్ కే చూస్తున్నావు కదా, ఆయన డైలాగులు కానీ, పవర్ఫుల్ డైలాగులు కానీ. ఇప్పటికీ నేను ఆ సింగం సినిమా చూస్తూనే ఉంటాను. నా ప్రాణం పోయినంత వరకు ఆ సినిమా చూస్తూనే ఉంటాను. తర్వాత ఈ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమా ఆ సినిమా కలిసి మళ్ళీ నా ప్రాణం పోయినంత వరకు నేను చూస్తుంటాను. బంపర్ హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ హిట్ అని ఇంకా ఫిక్స్ అయిపోండి మీరు అందరూ. కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు సూర్యది మమితా బైజుది? ఆయన పక్కన ఏ హీరోయిన్ ఉన్నా ఇంతే సెట్ అయిపోతారు. చెప్తున్నా కదా నేను. చిన్న పిల్లలా ఉంది అని చెప్పి అందరూ అంటారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు ఒక మాట, చిన్న పిల్లలాగా ఉందని నువ్వు చెప్తున్నావే, మళ్ళీ బాలకృష్ణకు అంత ఏజ్ వచ్చినా గానీ ఎంత సగంలో సగము ఏజ్ హీరోయిన్లను కూడా పెట్టారు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు మీరు? ఇప్పుడు సూర్య సినిమాకి ఎందుకు అడుగుతున్నారు? ఆయనకొక న్యాయం, ఈయనకొక న్యాయమా? ఎవరైనా సెట్ అయిపోతారమ్మా. ఆయనకేం పెద్ద ఏజ్ కాదు, 60 ఏళ్ళ ముసలోడు కాదు. బాలకృష్ణ కంటే చిన్న ఏజే. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్టే. మళ్ళీ చెప్తున్నాను. 100 సార్లు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే నేను. ఫిక్స్ అయిపోండి మీరు ఇంకంతే.